ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. చెట్లు లేని మెట్టల్లో నదులు ప్రవహించెను, కొండలోయల్లో ఊటలు ఉబికెను, ఎండిన ఎడారి నీళ్ళల్లో జలధారలు పారెను. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మీకా 6:8. దేవుడు అడుగుతున్నాడు, మీకేం అన్యాయం చేశాను? మిమ్మల్ని నా కౌగిట్లో చేర్చుకోవాలని, నా కుమారులుగా కుమార్తెలుగా నా ఇంటిలో ఉంచుకోవాలని, మీ దేవుడనై ఉండాలని ఆశించాను. నన్నెందుకు ఇలా ఆయాసపరుస్తున్నారు? నన్నెందుకు ప్రేమించరు, లోబడరు? లోకనాథుడు తాను సృష్టించిన మానవ మాతృలతో ఎంత విసిగిపోయాడో, ఎంత వేదన పాలయ్యాడో. ఆవేదన భరితమైన ఈ ప్రశ్నలకు దేవుని ప్రజలు కొందరు ప్రేమగా, కొందరు ఎటకారంగా జవాబిస్తున్నారు. ఏం చేయాలి? ఏం చేస్తే నీకు తృప్తి కలుగుతుంది? ఏమి అర్పణలు తేవాలి? వేలాది పొట్టేళ్ళు, ఏడాది ప్రాయం దూడలు తెచ్చి బలులు అర్పించాలా? నీ సన్నిధానంలో విస్తారమైన తైలం కుమ్మరించాలా? నీకు సంతోషం కలిగించేది ఏది? పోనీ నా పెద్ద కొడుకుని నీకు అర్పించనా? తన ప్రజలు ఈ మాటలు పశ్చాత్తాపంతో, సమర్పణ భావంతో అంటున్నా, విసుక్కుంటూ అసహనంగా అంటున్నా, దేవుడిచ్చే జవాబు ఒకటే. నీకు తెలియదా? నీకు ఇంతకుముందు నా ప్రవక్తల ద్వారా తెలియపరిచాను కదా. న్యాయంగా నడుచుకో, కనికరం చూపు, దేవుని ఎదుట విర్రవీగకుండా వినయభావం కలిగి ప్రవర్తించు. ఇంతే కదా నేను నిన్ను అడుగుతున్నది.